హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, కుప్పం మండలంలో నారాయణపురం అట. అక్కడ ఒక మహిళని చెట్టుకు కట్టేసి కొట్టారు కూడా అన్నట. చెట్టుకు కట్టేస్తే ఆమె పిల్లవాడు కొడుకు చిన్నవాడు గట్టిగా ఏడవడం, అది వింటే చెవులు కాదండి, హృదయం మాత్రమే కాదండి, శరీరం మొత్తం కరిగి నీరయ్యిందేమో. ఏమి అమానుషత్వం! ఆమె మొగుడు, ఆవిడ పేరు ఏదో చెప్పారండి, మాధవి అనుకుంటాను. ఆవిడ మొగుడు ఒక 80,000 అప్పు తీసుకుని, ఇంకా చాలా అప్పులు చేశారు, కొంత తీర్చారు. 80,000 పెద్ద మొత్తం తీర్చలేదు. దాని గురించి కంటిన్యూస్ రచ్చ జరుగుతుంది. ఎవరో ఆ వడ్డీ వ్యాపారి టీడీపీ వాడట. ఆ అప్పు తీర్చలేదని, టీడీపీ వాడవని, ఏ పార్టీ వాడవని, మనిషేనా? అప్పు తీర్చకపోతే పంచాయతీ పెట్టాలా, లేకపోతే కోర్టుకి వెళ్ళాలా? కోర్టులో న్యాయం జరగదు అన్నది అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఏళ్ళు పూళ్ళు పడుతుంది, లోపల తనే చేస్తాడు అనుకుని ఆ వడ్డీ వ్యాపారి ఇంటి మీదకి వెళ్ళవచ్చు. తిడతారు. ఆ తిట్లకి ఎంతోమంది సూక్ష్మ రుణాలు, మైక్రో లోన్స్ పేరుతో కూడా ఎన్నో ప్రాణాలు పోయినాయి. చెంబ మూడోసారి అంటే 2014 నుండి 2019 వరకు సీఎంగా వెలగబెట్టిన రోజుల్లో, ఇంకా అంతకుముందు కూడా 1995లో మా అమ్మ 94 చివర 95లో మా అమ్మ చచ్చిపోయినాడు కూడా. ఈ వెన్నుపోటు తట్టుకోలేక, కోర్టులు కూడా తనకు న్యాయం చేయక గుండె పగిలి చచ్చిపోయినాడు ఆ నటుడు. అప్పటి నుండి 2004లో మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గెలిచే వరకు అప్పులు ఇస్తామంటూ ఇప్పుడు నెట్లో వెంటబడుతుంటారే, అలా కొంపలల్లో వెంటబడి ఊరించి అప్పులు ఇచ్చి తీర్చలేదని ఆస్తులు జప్తు చేసి వేధించి ఆత్మహత్యలకి గురయ్యారు. అదో పెద్ద రచ్చ. కావాలంటే మీరు హిస్టరీ కాల్ బ్యాక్ చేసుకోండి, రీసెంట్ హిస్టరీ కాబట్టి వాడు ఎంత వక్రీకరించాలి, లేరు కూడాను. వక్రీకరించిన మెమరీ ఇంకా ఉంటుంది ప్రజల్లో. అలాగా ఆ వడ్డీ వ్యాపారి వేధించట. దాన్ని పోలీసు ఆయన, పెద్ద ఆయన వచ్చి అంటున్నాడు, అందులో రాజకీయం ఏమీ లేదు. ఓకే, రాజకీయం ఏం లేదు, కానీ అమానుషత్వం ఉంది, అనాగరికం ఉంది, అగౌరవం ఉంది. అనాగరికమైన చర్య అది. పంచాయతీ పెట్టుకోవచ్చు, కానీ చెట్టుకు కట్టేసి కొట్టడం అన్నది అమానుషం. అందులో రాజకీయం లేదు, నిజమే, లేకపోయి ఉండొచ్చు. వాడు టీడీపీ వడ్డీ వ్యాపారి అయినా అది రాజకీయం కాకపోవచ్చు. అయినా కానీ అది అమానుషత్వం, అది అనాగరికం, అది అగౌరవం. పోలీసు ఆ దృష్టిలో కదా చూడలే. ఎందుకంటే టోటల్గా వ్యవస్థలు ఫెయిల్ అయినాయి. టోటల్గా ప్రజాస్వామ్యం, డెమోక్రసీ హ్యాడ్ ఫెయిల్డ్ డ్యూ టు ది ట్యాంపర్. ఈవీఎంల ట్యాంపర్తో ప్రజాస్వామ్యము చచ్చింది. దాని సానుభూతి పరులు అంటూ స్వార్థపరులే